మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. జై జై నేను నిత్య ఎందుకొచ్చావో నీకు తెలుసు జై. మాకు ఫైనల్ ఆన్సర్ కావాలి. సే ఎస్ ఆర్ నో. కానీ సమాధానం చెప్పే ముందు ఒక్క మాట. మంగ నువ్వు ప్రాణంగా ప్రేమించే మనిషి. ఆ మనిషికి ప్రాణం పోసిన అమ్మని నేను. ఆ మనిషితో కలిసి పుట్టిన తోబుట్టువు నిత్య. మంగ మరణం నీకెంత బాధని కలిగిస్తుందో అంతే వేదన్ను మేము అనుభవిస్తున్నాం. కానీ మనమందరం నిజాన్ని ఒప్పుకొని తీరాలి. మంగెప్పటికీ తిరిగి రాదు. ఎప్పుడో ఓసారి అందరం మంగళ చనిపోవలసిన వాళ్ళమే. అప్పటి వరకు మనం బతకాలి. పోయిన వాళ్లకు మనం ఇచ్చే రెస్పెక్ట్ మన బతుకే. మంగని మనం గౌరవిస్తే తను చివరి రోజుల్లో ఏం కోరుకుందో అది చేద్దాం జై. మంగ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంది జై. నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదని ఆశపడింది. ఈ ఇంటికి వారసుల్నివ్వాలని ఆరాటపడింది. ఇవేవీ జరగకపోతే మంగ ఆత్మక్షోభిస్తుంది. మనకి దూరంగా ఉన్న మంగని బాధ పెడతావా జై? తన ఆఖరి కోరికని కాదంటావా? మంగతో పాటే తన ఆశల్ని ఆరాటాల్ని చంపేస్తావా? మాట్లాడు జై. నీ
తర్వాత మంగకిష్టమైన మనుషులు నేను, నిత్య. నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటే ఎక్కడున్నా మంగ సంతోషిస్తుంది. నిత్యలో నువ్వు మంగని చూసుకోవచ్చు. నువ్వు కోలుకుంటే మేమందరం మనశ్శాంతిగా ఉంటాం. మన రెండు కుటుంబాలు తిరిగి ఊపిరి పీల్చుకుంటాయి. మంగకి కావాల్సింది ఇదే చెయ్యి. ఆన్సర్ చెప్పు. స్వరూప అన్న దాంట్లో వాస్తవం ఉంది జై. నిత్య స్వయానా మంగ చెల్లెలు. నీకు అన్ని విధాలా తగిన అమ్మాయి. ఒప్పుకో. ఎన్నాళ్ళనిలా ఒంటరిగా ఉంటావు నాన్న. నిత్య నీకు తోడుగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు. కాదనకు. ఓకే చెప్పండి సార్. మిమ్మల్ని మునుపట్లా చూడాలని ఉంది. నిత్య గారిని పెళ్లి చేసుకోండి సార్. ఇంతమంది చెప్తున్నారు కదా అల్లుడు, కాదనకు. నీ పెళ్లి చూడాలని మేము ఆశపడుతున్నాం. నిత్య కంటే మంచి అమ్మాయి నీకు దొరకదురా. మా స్వప్నని కాదన్నావు, నిత్యని కాదనుకు. ఇన్ కేస్ నిత్యతో నీకు ప్రాబ్లం అయితే ఇంకే అమ్మాయి అయినా పర్వాలేదు జై. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే మాకు కావాలి. ఆన్సర్ చెప్పు. ఏంటి తల్లి? మరేమో ఇందాక టీవీలో లవకుశ సినిమా చూశాను. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయింది కరెక్ట్ గా. మరేమో అప్పుడే కరెంట్ పోయింది. అయ్యయ్యో. ఆ తర్వాత ఏం జరుగుతుంది తాతయ్య? సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత లవకుశంలో తీసుకుని రామయ్య అయోధ్యకి వెళ్ళాడమ్మా. ఎలా తీసుకెళ్తాడు? ఎలా ఏంట్రా? తన కొడుకుల్ని తను తీసుకెళ్లకూడదా ఏంటి? కొడుకులా? ప్రెగ్నెంట్ అని చూడకుండా సీతను అడవులకు పంపించాడు. ఆ తర్వాత సీతను పట్టించుకోలేదు. తనేమైందని కూడా ఆలోచించలేదు. లవకుశులు పుట్టారని కూడా ఆయనకు తెలీదు. వాళ్ళ ఆలనా పాలనా చూడలేదు. వాళ్ళపై రాముడికి ఏ హక్కు ఉందని తీసుకెళ్తాడు? అయినా రాముడు తీసుకెళ్తే లవకుశులు ఎలా వెళ్తారు? అప్పటి వరకు కంటికి రెప్పగా చూసుకున్న వాళ్ళ తల్లిని వదిలేసి తమని పట్టించుకునే తండ్రి వెంట ఎలా వెళ్తారు? అది కాదురా, లవకుశల్ని అయోధ్యకు తీసుకెళ్లి రాముడు వాళ్ళకి పట్టాభిషేకం చేశాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. అంటే లంచమిచ్చాడా? ఈ నాన్నలంతా అంతే, అమ్మను పట్టించుకోరు. వాళ్ళకి వాళ్ళ స్వార్థమే కావాలి. ఆ లవకుశులు కూడా సెల్ఫిషే. నాన్న రాగానే అమ్మను వదిలేశారు. దివ్య, మనం అలా చెయ్యొద్దు. రేపు మన నాన్న వస్తే ఆయనతో వెళ్ళొద్దు. మనం మన అమ్మతోనే ఉందాం. మనకు అమ్మ ముఖ్యం గాని నాన్న కాదు. అమ్మ గుడ్, నాన్న బ్యాడ్. అయ్యో అన్నయ్య, నాన్న చెడ్డవారని ఎలా అంటావు? అమ్మను వదిలేశాడు.
ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నావో చూడ్డానికి రాలేదు. అలాంటివాడు చెడ్డవాడు కాకుండా మంచివాడా? పాపం నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో మనకు తెలియదు కదా. అనవసరంగా సపోర్ట్ చేయకు. అమ్మ మన ఫ్రెండ్, నాన్న మన ఎనిమి, అంతే. అది కాదన్నయ్య, నాన్న. ఆ పదం కూడా ఎత్తకు. అన్నయ్య, అన్నయ్య. ఏంటమ్మా వీడు ఇలా తయారవుతున్నాడు? తను చూడని తండ్రి మీద ద్వేషం పెంచుకుంటున్నాడు. అదే నాకు భయంగా ఉంది పెద్దయ్య. ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడం లేదు. గట్టిగా చెప్తే అలిగి వెళ్ళిపోతున్నాడు. రేపు వాళ్ళ నాన్న ఎదురు పడితే పరిస్థితి ఏంటా అని భయం వేస్తుంది. భయపడకమ్మా, చిన్నపిల్లల కోపం చితుకుల మంటలాంటిది, త్వరగా తగ్గిపోతుంది. అవును, నిన్నిలా వదిలేసిన భర్తపై నీ కోపం లేదా తల్లి? క్షమించమ్మా, అడగకూడని ప్రశ్న అడిగానేమో. అదేం లేదు పెద్దయ్య. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. నా తలరాతి ఇలా ఉన్నప్పుడు మరొకరిని నిందించి ప్రయోజనమేముంది? రథంలో తీసుకొచ్చి తనను అడవుల్లో వదిలి వెళుతున్న మరిది లక్ష్మణుడితో సీతమ్మ కూడా ఇలాగే అంది, కానీ శ్రీరాముణ్ణి నిందించలేదమ్మా. ఆ సీతమ్మను ఆదర్శంగా తీసుకుని అన్నావు. స్త్రీగా మీ సహజ గుణమైన సహనంతో చెప్పావో మరి. నీకు మంచి జరగాలి తల్లి. ఒక మంచి భవిష్యత్తు నీకు నీ పిల్లలకి రావాలి. Yes! 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 Yo! Yes! Yeah! Yes! ఏంటే జై ఏ గుడ్ న్యూస్ చెప్పలేదు? నిత్య ఇలా గంతులేస్తుందంటే పిచ్చిగాని పట్టిందేమో. ఈ 7 ఏళ్లు కాళ్ళ చెప్పులు అరిగేలా ఈ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి మైండ్ పనిచేయనట్టుంది. Yes! పిచ్చో ఎర్రో తననే ఒక మాట అడిగితే పోలా? Yes! Yes! అమ్మా నిత్య, ఎందుకమ్మా అంత సంతోషం? పెళ్లికి జై ఎస్ అని చెప్పలేదుగా? నో అని కూడా చెప్పలేదుగా? అంటే మౌనం అర్ధాంగీకారం అనుకుంటున్నావమ్మా? కరెక్టే గాని జై మనసులో ఏముందో ఏమో. జై మనసులో మంగే ఉంది. I know that. ఇంకో 100 years అయినా మంగే ఉంటుంది, అది కూడా తెలుసు. అందుకే జైని త్వరగా పెళ్లి చేసుకుని ఆ మంగని డిలీట్ చెయ్యాలి. జైతో నేను హ్యాపీగా ఉండాలి.
సో ఈ రోజు నుంచే పెళ్లి ఏర్పాట్లు స్టార్ట్ చేయాలి. మీ ఇద్దరు చెరొక 25 గుంజిళ్ళు తీయండి. ఎందుకు నిత్య? ఇందాక నాతో మీ కాళ్ళకి దండం పెట్టించుకున్నారు కదా. మా కాళ్ళకు దండం పెట్టమని మేము నిన్ను అడిగామమ్మా. నేనే పెట్టాను. ఇప్పుడు నేనే గుంజిళ్ళు తీయమంటున్నాను. ఇదేం అన్యాయం? ఈ వయసులో మాకు శిక్ష ఏంటమ్మా? పనిష్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్సర్సైజ్ అనుకుని చేయండి, హెల్త్ కి మంచిది. ఇలాంటి ఫిట్టింగులు పెట్టకమ్మా. ఇంకెప్పుడు మా కాళ్ళకు దండం పెట్టుకో. నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను. లేట్ చేస్తే 100 గుంజిళ్ళు తీయిస్తాను. ఏయ్, గుడ్. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. బాయ్. శాడిస్ట్ దానా, నువ్వు నాశనం అయిపోతావే. మనల్ని నాశనం చేసేదాకా తను నాశనం అవ్వదే. అబ్బో నాయదో. ఎలా చారే, ఎలా సుముఖత చూపించమంటావు? ఏ మొహం పెట్టుకుని నిత్యతో పెళ్లి కొప్పుకోమంటావు? ఐ కాంట్ చారే, నా వల్ల కాదు. నేనింకా మంగను మర్చిపోలేదు చారే, ఎప్పటికీ మర్చిపోలేను కూడా. మంగ ప్లేస్లో మరొకరిని ఊహించుకోలేను. ఈ లైఫ్ మంగకి అంకితం చారే. నన్ను మనిషిగా మార్చిన మంగను నేను ఏ మార్చలేను. మరి ఎందుకు సార్ ఇందాక సైలెంట్గా ఉన్నారు? మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు కదా. అయినా నిత్య గారు కూడా ఇదివరకట్లా లేరు సార్, మారిపోయారు. మంగా మేడం గారిలా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మంగకు సాటి మంగెచ్చారే, మరెవరూ మంగలా ఉండలేరు. నిత్య గారికి ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా సార్. ఇదేమైనా బిజినెస్ అనుకున్నావా చారే? లైఫ్, నా చాయిస్ మంగ మాత్రమే. కానీ మీ పెళ్లి జరగాలని అందరూ కోరుకుంటున్నారు సార్. బామ్మగారు, స్వరూప మేడం వెయిట్ చేస్తున్నారు. మంగతో నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది చారే, మళ్ళీ నాకు పెళ్ళేంటి? మంగా మేడం గారు ఇప్పుడు లేరు కదా సార్. ఎవరు చెప్పారు మంగ లేదని? మంగ ఉంది, నాతోనే ఉంది, నాతోనే ఉంటుంది. అది మీ ఫీలింగ్స్, వాస్తవం కాదు. నో చారే, మంగ చనిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎక్కడో మంగ ప్రాణాలతోనే ఉందని నా మనసు చెప్తోంది. మంగను ప్రేమించిన ఈ మనసు అబద్ధం చెప్పదు చారే. మనం ప్రాణంలా ప్రేమించేవాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకుంటాం సార్. వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా వారు మనతోనే ఉన్నట్టు ఫీల్ అవుతాం. అది సహజం సార్. కానీ ఆ భ్రమను వీడి నిజాన్ని ఒప్పుకోవాలి. షడప్ చారే, షడప్ చారే. మీరు కోప్పడ్డా నిజం ఇదే సార్. మంగా మేడం గారు ప్రాణాలతో లేరు. శాపంతో ఆవిడ చనిపోతారని తెలిసి మిమ్మల్ని ప్రిపేర్ చేశారు. ఎన్నోసార్లు ఆవిడ మీకు దూరం అవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. ఆవిడ లేని ప్రపంచానికి మిమ్మల్ని అలవాటు చేయాలనుకున్నారు. మంగా మేడం చివరి రోజుల్లో మీ గురించి ఎక్కువ ఆలోచించారు. ఆవిడ లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మీరు ఒంటరి వారు అవ్వకూడదని, మీకొక తోడు ఉండాలని ఆశపడ్డారు. అందుకే సార్ మీరు నిత్య గారిని పెళ్లి చేసుకోవాలి. ఇది మా అందరి కోరిక కాదు, మంగా మేడం గారి చివరి కోరిక.
ఆలోచించండి సార్. అయినా కాసేపు నేను లేకుంటేనే ఇంతలా కంగారు పడిపోతున్నారు. ఇక శాశ్వతంగా నేను లేకపోతే ఏం చేస్తారు? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం, జగమే నాటకం.